హలో ఎవ్రీవన్, ఇటువంటి డబ్బాలు ఖాళీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? నేనైతే అస్సలు పడేయకుండా ఇలా మళ్ళీ రీయూస్ చేసుకుంటాను. అది కూడా అస్సలు ఖర్చు ఏమీ లేకుండా. ముందుగా ఈ డబ్బాపై ఒక షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ ఒక పాకెట్ లాగా, బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా డ్రా చేసుకున్నాను. తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా ఒక హోల్ పెట్టుకోవాలి ఇక్కడ. తర్వాత నేను ఇక్కడ డాట్స్ పెడుతున్నాను కదా, ఆ ప్లేస్ లో కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దివాళీకి కాల్ చేసిన వీటిని నేను పడేయలేదు, అలాగే ఉంచాను. వీటిని ఇలా క్లీన్ గా చేసుకొని ఎంత లెంత్ లో అయితే కావాలో అంత లెంత్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ స్టిక్ ని ఈ హోల్ లోంచి లోపలికి వేసేసి డబ్బా లోపల భాగాన ఇలా బెండ్ చేసేసుకోవాలి, మళ్ళీ బయటకు రాకుండా. లోపల సైడ్ బెండ్ చేసుకొని లాక్ చేసేసుకున్న తర్వాత సేమ్ బయట వైపు కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా హుక్ లా బెండ్ చేసేసుకున్నాను. సేమ్ మిగతా వాటికి కూడా ఇలానే హుక్స్ పెట్టేసుకున్నాను. డబ్బా చూడడానికి ప్లెయిన్ గా ఉందనేసి ఇలా మార్కర్ తో కార్టూన్ ఫేస్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్లి కిచెన్ లో అయితే హ్యాంగ్ చేసుకున్నాను. దీనికి పెట్టుకున్న హుక్స్ ఉన్నాయి కదా, వాటిలో అయితే ఇలా గరిటల్ని హ్యాంగ్ చేసుకున్నాను. ఇలా అన్నిటిని హ్యాంగ్ చేసుకున్న తర్వాత డబ్బాలో స్పూన్స్ అయితే వేసుకున్నాను. అంతే, ₹1 కూడా ఖర్చు లేకుండా కిచెన్ లో మంచిగా ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. అన్ని బయట డబ్బులు పెట్టి కొనాలా ఏంటి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.